ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. అవునే, నువ్వు పడుకున్నప్పుడు ఎవరూ చూడకుండా తన గదిలోకి వెళ్ళాడు. అంటే సడన్ గా తనకి కడుపు నొప్పి వచ్చుంటుంది. అలాంటిదేమైనా జరిగి పిలిచిందేమోనమ్మా, అందుకే వెళ్ళుంటారు. ఇంకా సమర్థించుకోవడం ఆపవే. అది కడుపుతో ఉందన్న విషయం నాకు తెలుసు. ఆ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి మీ ఆయనే అన్న విషయం కూడా నాకు తెలుసు. ఆ విషయం నీకు తెలిసినా నువ్వు నా దగ్గర దాచావని నాకు బాగా తెలుసు. అలాంటిదేం లేదమ్మా. రాత్రి వాళ్ళలా మాట్లాడుకోవడం చూసి నువ్వు అపోహపడుతున్నట్టున్నావు. వాళ్ళ మధ్య అలాంటిదేం లేదు. కావాలంటే చాలు, చెప్పిన అబద్ధాలు చాలు. ఇంకా అబద్ధాలు చెప్పి నన్ను నమ్మించాలని చూడకు. అమ్మా, నేను చెప్పేది నమ్మరక్క. ఆంటీ ఇంక నీ మాటలు నమ్మరు. నాకు కిరణ్ గారికి మధ్య ఉన్న సంబంధం గురించి పూర్తిగా తెలిసిన తర్వాత ఇంక నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఆంటీ నమ్మరు. నిన్న మీరేమన్నారు ఆంటీ? నేను ఈ ఇంట్లో ఉండడం నాకు మంచిది కాదు, వీళ్ళకి మంచిది కాదు అన్నారు కదా. ఇప్పుడు చెప్పండి ఆంటీ, ఈ ఇంట్లో ఉండడానికి ఉషా అక్కకి ఎంత అర్హత ఉందో నాకు అంతే అర్హత ఉందా లేదా? ఈ ఇంట్లో ఉండడానికి ఉషా అక్కకి ఎంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉందా లేదా? ఒక రకంగా ఆ హక్కైనా ఆ అర్హతైనా ఉషా కంటే నాకే ఎక్కువ ఉంది. ఎందుకంటే నేను ఆయనకి వారసుడిని ఇస్తున్నాను కాబట్టి, ఉషాక ఆయనకి వారసుడిని ఇవ్వలేదు కాబట్టి. అంతేనా ఉషాక్క? నిన్ను మొదటిసారి చూసినప్పుడే నీ దొంగ మొహాన్ని నేను కనిపెట్టాను. కానీ నువ్వు నా అల్లుడిని ఇలా దొంగిలిస్తావని అనుకోలేదు. హలో, నేనేం మీ అల్లుడిని దొంగలించలేదు. ఆయనే నన్ను దోచుకున్నాడు. అందుకే పెళ్లి కాకుండానే తల్లినవుతున్నాను. నేనింకా మంచిదాన్ని కాబట్టి మీ అల్లుడి గారిని అల్లరిపాలు చెయ్యలేదు. నలుగురిలో నేనే అల్లరవుతున్నాను. అనవసరంగా నన్ను బ్లేమ్ చేయాలని చూస్తే ఊరుకొని చెప్తున్నా. దీంతో జాగ్రత్తగా ఉండమని నేను ఆ రోజే చెప్పాను, విన్నావా? లేదు. ఇప్పుడు చూసావా ఏమైందో? అది నీ ఇంట్లోనే చేరి నీ కాపురాన్ని కూల్చబోతుంది. అసలు ఈ దారుణం గురించి మీ అత్తగారింట్లో తెలుసా? నాకంటే ముందు అత్తయ్య గారికి తెలుసు. తెలిసి చూస్తూ ఊరుకున్నారా ఆవిడ? వాళ్ళ కొడుక్కి బుద్ధి చెప్పలేదా? ఆ దరిద్రాన్ని మెడపట్టుకుని బయటకు గెంటేయడానికి ప్రయత్నం చేయలేదా? ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి అమ్మా. దయచేసి అర్థం చేసుకోమ్మా.
రారా, నీకోసం వెయిటింగ్. రా కూర్చో. ఇదిగో ఈ అమ్మాయి ఎలా ఉందిరా? బాగుంది కదా? ఎవరి అమ్మాయి? మినిస్టర్ గారు అమ్మాయిరా. ఆ అమ్మాయికి నువ్వు బాగా నచ్చావంట. నీకు కూడా అమ్మాయి నచ్చితే వెంటనే ముహూర్తాలు పెట్టించేద్దాం. డాడ్, ఏం మాట్లాడుతున్నారు? నేను రేణు ప్రేమించుకున్న విషయం మీకు తెలిసిందే కదా. అవునా? రేణుతో నీ పెళ్లి జరగదని నీకు కూడా తెలుసు కదా. అలానే ఆ ఇంటి పరువు ప్రతిష్టల గురించి నీకు బాగా తెలుసు కదా. పెద్ద కొడుకేమో డ్రగ్స్ లో అరెస్ట్ అయ్యాడు. రెండో కొడుకు ఏసీబీగా సస్పెండ్ అయ్యాడు. మూడో కొడుకేమో చిన్నీళ్లు తెచ్చి పెద్దింట్లోనే పెట్టేశాడు. అలాంటి కొడుకులున్న ఇంట్లో పుట్టిన అమ్మాయిని మనింటికి కోడలుగా ఎలా తెచ్చుకుంటాం? అందుకని ఈ అమ్మాయినిచ్చి పెళ్లి చేపిస్తారా? చేయాలి కదా. నేను చేసుకోవాలి కదా. చేసుకోవా? తల్లిదండ్రులుగా మేము చూసిన సంబంధం చేసుకోవా? చస్తే చేసుకోను. మనసు చంపుకొని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అంటే ఈ జన్మలో జరగదు. అంటే నీకు కన్న తల్లిదండ్రుల కన్నా ఆ రేణుని ముఖ్యమా? రేణు మీదున్న ప్రేమ ముఖ్యం. వదిన గారు, వదిన గారు, వదిన గారు! బావున్నారా వదినా? మీ దయ వల్ల బాగానే ఉన్నాను. అదేంటొదినా అలా మాట్లాడుతున్నారు? ఇంకెలా మాట్లాడాలి? జరిగిన దారుణం తెలిసినా నాది బండగుండె కాబట్టి నేనింకా బానే ఉన్నాను. నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదమ్మా. మీరు మీ అబ్బాయి గారు చేస్తున్న పనులు నాకు అర్థం కావట్లేదు అన్నయ్య గారు. ఏ అబ్బాయి గురించి వదినా మీరు చెప్పేది? ఇంకే అబ్బాయి, మీ చిన్న అబ్బాయి గురించి. మీ పెద్ద అబ్బాయి అరెస్ట్ అయ్యాడని తెలిసి పరామర్శించడానికి వచ్చాను. తీరా వచ్చాక తెలిసింది నా కూతురి కాపురం నాశనం అయిపోయిందని. నా మొగుడు శ్రీరామచంద్రుడని చెప్పుకుంటూ తెగ మురిసిపోయేది నా కూతురు. అలాంటి శ్రీరామచంద్రుడే నా కూతురికి సవతిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. జరిగింది మీకు ఉష చెప్పలేదేమో వదినా. తనంతటి తనే ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంది. పెట్టుకుంటే చూస్తూ ఊరుకుంటారా? ఇది మీ కూతురు చేస్తే ఇలాగే చూస్తూ ఊరుకుంటారా? మీ కూతురు అల్లుడితో పాటు మీ కూతురు సవతి కూడా కలిసి ఒకే ఇంట్లో ఉంటుంటే మీరిద్దరూ సినిమా చూస్తున్నట్టు చూస్తూ ఊరుకుంటారా? అది తప్పు. ఆ పిల్లని వెంటనే పంపించేయని మీ కూతురికి చెప్తారు కదా. తప్పు చేసిన మీ అల్లుడి చెంప పగలగొట్టి బుద్ధి చెప్తారు కదా. మరలా నా కూతురు విషయంలో మీ కొడుకు విషయంలో ఎందుకు చేయలేదు? అలా చేయకపోగా జరిగిన దారుణాన్ని మాకు చెప్పకుండా దాస్తారా? ఆ రోజు నా కూతురికి పిల్లలు పుట్టరని డాక్టర్ చెప్పగానే వెంటనే మీ కోడల చేత ఫోన్ చేయించి నాకు చెప్పించారు కదా. మరి ఈ విషయం ఎందుకు చెప్పించలేదు? అప్పుడు లోపం నా కూతురులో ఉంది కాబట్టి చెప్పించారు. ఇప్పుడు తప్పు మీ కొడుకు వైపు ఉంది కాబట్టి తేలుకుట్టిన దొంగల్లా సైలెంట్ గా ఉన్నారు. అంతేనా? మాట్లాడండి. మీ కొడుకు చేసిన నిర్వాకం గురించి ఏం మాట్లాడతారో మాట్లాడండి. చూడమ్మా, జరిగిన దానికి నువ్వెంత బాధపడుతున్నావో మేము అంతకంటే ఎక్కువ బాధపడుతున్నాం.
కిరణ్ చేసిన తప్పు వల్ల ఉషా పల్లవిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం వల్ల మా మధ్య ఎన్ని గొడవలు జరుగుతున్నాయో నీకు తెలియదమ్మా. మీరెన్ని గొడవలు పడితే ఏం లాభం అన్నయ్య గారు? దానివల్ల నా కూతురింట్లో ఉన్న సవతి వెళ్ళిపోతుందా? నా కూతురి కాపురం బాగుపడుతుందా? మీరు కూడా ఒక ఆడపిల్లకి తల్లిదండ్రులనే విషయం మర్చిపోతున్నారు. ఉష కూడా మా కూతురులాంటిదే వదినా. ఉష కాపురాన్ని చక్కదిద్దే విషయంలో మీకంటే ఎక్కువ బాధ్యత మాకే ఉంది. దయచేసి అర్థం చేసుకోండి. మిమ్మల్ని మీ మనస్తత్వాల్ని అర్థం చేసుకునేంత గొప్ప మనసు నాకు లేదమ్మా. నా కూతురికి జరిగిన అన్యాయాన్ని మాత్రమే అర్థం చేసుకోగలను. దానికి ఎలా న్యాయం చేయాలని మాత్రమే ఆలోచించగలను. అయినా నా కూతురి జీవితాన్ని ఎలా చక్కదిద్దుకోవాలో నాకు బాగా తెలుసు. మీ అల్లుడు గారి కంపెనీలో నిషేధిత డ్రగ్స్ దొరికాయని అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. దీని మీద మీ స్పందనేంటి మినిస్టర్ గారు? నిషేధిత డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఒక క్రిమినల్ విషయంలో ఎలా స్పందిస్తానో నా అల్లుడి విషయంలో కూడా అలాగే స్పందిస్తాను. ఆగండి సార్, బిజీగా ఉన్నారు. ఓ 5 minutes ఆగండి. సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఈ డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొట్టాలంటే ముందు ఆ డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇలాంటి చీడ పురుగుల్ని ఏరివేయాలి. ఆ నేరం చేసింది నా అల్లుడే కాదు, నా కూతురైనా కూడా నేను ఇలాగే స్పందిస్తాను. నేను ప్రజాసేవ చేయడం కోసం రాజకీయాల్లోకి వచ్చిన రోజే బంధుప్రీతిని వదిలేశానన్న నిజం నా ప్రజలకి బాగా తెలుసు. చివరిగా మీరేం చెప్పదలుచుకున్నారు సార్? నేరం చేసినవాడు ఎంత పెద్దవాడైనా ఎంత గొప్పవాడైనా చట్టం ముందు చాలా చిన్నవాడని, చట్టం నుంచి తప్పించుకోలేడని చెప్తా. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరింత బిజీగా ఉండి కూడా మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యో అలా అంటారేంటి? ఇది నా బాధ్యత. వస్తాం సార్. మంచిది, పదండి. సార్, మీకోసం తరుణ్ గారు వచ్చారు సార్. రమ్మను. ఓకే సార్. సార్ రమ్మంటున్నారు. వెల్కమ్ మిస్టర్ సస్పెండెడ్ ఏసీపీ, వెల్కమ్. ఏంటి ఇలా వచ్చావు? నీ సస్పెన్షన్ ఎత్తేయించమని అడగడానికి వచ్చావా? మీ ఎత్తులు పై ఎత్తులు తగ్గించుకోమని చెప్పడానికి వచ్చాను. హలో, ఏం మాట్లాడుతున్నావు? మీరు చేసిన ఘనకార్యం గురించి మాట్లాడుతున్నాను. చట్టం ముందు అందరూ సమానమేనని కెమెరాల ముందు ఇంటర్వ్యూలు ఇస్తూ కెమెరాలకి కనపడకుండా మీరేం చేస్తున్నారో మీకు తెలుసు కదా. నేనేం చేశాను? చెయ్యని నేరానికి అల్లుణ్ణి అరెస్ట్ చేయించారని నాకు తెలుసు. నా మీద కోపంతో నన్ను సస్పెండ్ చేయించారు, ఓకే. కానీ కూతురు మీద ప్రేమతో అల్లుణ్ణి కేసులో ఇరికించి అరెస్ట్ చేయించడం మంచిది కాదు. అలా చేయడం వల్ల తాత్కాలికంగా మీకు ఉపయోగం ఉంటుందేమో కానీ మీ కూతురి కాపురం మీద అది ఒక మచ్చలా మిగిలిపోతుంది. మీకున్న ఆస్తులు, అంతస్తులు, పదవులు, పవర్లు మీ కూతురు కాపురం మీద పడ్డ మచ్చని చెరిపేయలేవని గుర్తుంచుకోండి. స్టాప్ ఇట్. నా కూతురు కాపురం మీద మచ్చ వేయాలని చూసింది మీ నాన్నే. కొడుకు కోడలు కాపురం గురించి ఆలోచించకుండా ఆస్తి కోసం ఆలోచించింది మీ నాన్నే. మా నాన్నేం చేశారు? ఏం చేశాడా? ఆస్తి కోసం నా కూతురికి లాయర్ నోటీస్ పంపించాడు. మా నాన్నగారు లాయర్ నోటీస్ పంపించడం ఏంటి? అబ్బాబాబాబాబా, ఏమీ తెలియనట్టు ఏం నాటకాలాడుతున్నావు? నాటకాలాడటం మీకు అలవాటేమో కానీ నాకు అలవాట్లేదు. నిజంగానే నాకు ఆ విషయం తెలీదు. తెలియకపోతే వెళ్ళి మీ నాన్నను అడుగు.
కుటుంబాల గురించి, కాపురాల గురించి నీతులు చెప్పడం కాదు, ముందు వాటిని ఆచరించాలి. ఆస్తి గురించి కోడలికి లాయర్ నోటీస్ ఎందుకు ఇచ్చాడో మీ నాన్నతో మాట్లాడి తర్వాత వచ్చి నాతో మాట్లాడు. ఇక వెళ్ళు. అమ్మా, నేను చెప్పేది. ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది? ఇంక నువ్వు ఇంట్లో ఉండాల్సిన కర్మ నీకు లేదు. పద వెళదాం. అది కాదమ్మా, జరిగింది పూర్తిగా నువ్వు తెలుసుకోకుండా. తెలుసు, నాకంతా తెలుసు. ఏం జరిగిందో నాకు తెలుసు, ఏం జరుగుతూ ఉందో నాకు తెలుసు, ఏం జరగబోతుందో కూడా నాకు తెలుసు. అన్నీ తెలిసి కూడా నా కూతుర్ని ఇక్కడే ఉంచడానికి నేను సిద్ధంగా లేను. అత్తయ్య, దయచేసి పరిస్థితి అర్థం చేసుకోండి. బాగా అర్థం చేసుకున్నాను కాబట్టి నా కూతుర్ని నా ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. మీరు చాలా ఆవేశంలో ఉన్నారు, అందుకే ఇలా మాట్లాడుతున్నారు. లేదు బాబు, నేను ఆవేశంలో లేను. నువ్వు చేసిన దానికి చాలా ఆనందపడిపోతున్నాను. నా అల్లుడు ఇంత గొప్ప ఘనకార్యం చేశాడని మురిసిపోతున్నానయ్యా. ఇంకా నా కూతురు ఇక్కడే ఉంటే నా అల్లుడు ఇంకా పెద్ద ఘనకార్యం చేస్తాడేమోనని సంబరపడిపోతూ నా కూతుర్ని తీసుకెళ్దాం అనుకుంటున్నాను. పదవే వెళ్దాం. ఆంటీ ఆగండి. తప్పు జరిగింది ఒప్పుకుంటున్నాం, కానీ ఆ తప్పుకి నాకు శిక్ష విధించండి. అంతే తప్ప ఏ తప్పు చెయ్యని ఉషా అక్కని భర్తకి దూరం చేసి భరించలేని శిక్ష మాత్రం అక్కకి విధించొద్దు. అక్క జీవితాన్ని నాశనం చెయ్యొద్దు. ఎవరే నా కూతురికి భర్తను దూరం చేస్తోంది? ఎవరే నా అల్లుడిని వల్ల వేసుకుని నా కూతురికి భర్తను దూరం చేస్తుంది? చెయ్యాల్సిన దారుణాలన్నీ చేసి ఇప్పుడు నంగనాచిలా మాట్లాడుతున్నావా? నీ నంగనాచి మాటలు, కళ్ళబొల్లి కబుర్లు నమ్మడానికి నేనేం పిచ్చిదాన్ని కాదు. నువ్వేంటి అలా చూస్తూ నిలబడ్డావు? పద వెళదాం. లేదమ్మా, నేను రావట్లేదు. రాక ఈ సౌతి పోరు భరిస్తూ ఇక్కడే ఉంటావా?
కోతికి నీ పతికి సేవ చేసుకుంటూ ఇక్కడే పడి ఉంటావా? ఆవిడ గారికి పురుడు పోసి బిడ్డకు బారసాల చేసి వాళ్ళ చేత కొత్త కాపురం పెట్టించి అప్పుడు ఇంటికొస్తావా? చెప్పు. ఆయన ఎక్కడుంటే ఆయన భార్యగా నేను అక్కడ ఉండటం నా బాధ్యత. పెళ్ళైన ఆడపిల్ల పుట్టింటికి చుట్టపు చూపుగా రావాలే కాని శాశ్వతంగా ఉండిపోవడానికి రాకూడదు. కాళ్ళు కడిగి కన్యాదానం చేశాక నా మీద సర్వ హక్కులు ఆయనకే ఉంటాయి. దయచేసి అర్థం చేసుకోమ్మా. సరేనే, నీ జీవితం నీ ఇష్టం. కానీ ఈ దరిద్రం వదిలే వరకు నేను మళ్ళీ ఈ ఇంట్లో కాలు పెట్టను. ఇంకో విషయం, ఎట్టి పరిస్థితుల్లో మీ నాన్నకి ఈ విషయం తెలియనివ్వద్దు. కూతురు చచ్చిపోయిందని తెలిసిన ఆయన గుండె తట్టుకోగలదేమో కాని కూతురి కాపురం కూలిపోయింది అని తెలిస్తే తట్టుకోలేదు. వెంటనే ఆగిపోతుంది. నీ కాపురం ఎలాగో నిలబెట్టుకోలేకపోయావు. కనీసం నా పసుపు కుంకుమలన్నా నిలబెట్టమ్మా. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే వదిన ఏం చేయాలో కూడా వదిన చెప్పాను. మా వదిన ఆ పని చేస్తేనే నీకు నాకు పెళ్లి జరుగుతుంది. అక్క, రేణు ఏం చెప్పిందక్క? ఈ మనిషిని ఇంట్లో నుంచి వెంటనే పంపించేయాలి. లేకపోతే నాకు 2 కొడుకులే అనుకోవాల్సి వస్తుంది. 3వ కొడుకు అర్ధాంతరంగా చచ్చాడనుకోవాల్సి వస్తుంది.